తెలుగు ప్రజలారా, ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా జబర్దస్త్ 12 years mega celebration. అది గారు ఈ రోజు జబర్దస్త్ 12 years మెగా సెలబ్రేషన్. జబర్దస్త్ కి 12 years వచ్చింది, ఏదో నీకు 12 years వచ్చినట్టు వయ్యారాలు పోతావేంటి? అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కొన్నిసార్లు రావడం లేట్ వచ్చేమో కానీ రావడం పక్క 12 years బ్యాక్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఈ రోజు ఎలా ఉన్నారో అలాంటి కొన్ని ఫోటోస్ మా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎప్పటికీ ముసలిదానికి అవ్వకూడదు రష్మి. ఇది నువ్వు ఆల్రెడీ అవ్వకముందు చెప్పాలి. నాకు రోజు అన్నం తినే ముందు గుర్తొచ్చేది నేను ఆయన డోర్ స్టెప్ వెళ్ళింది. నా చంద్రగ్రహణం లేనిది ఈ సూర్యుడు లేడు, ఆ చంద్ర లేడు. ఒక విషయం, ఒక 5-6 స్కిట్లు చేసాం, ఒక టాబ్లెట్ డబ్బా ఇచ్చాను. ఏందన్నా ఇది అన్నాడు. రవి నువ్వు డైలాగ్ మర్చిపోతున్నావు, ఇది మెమొరీ టాబ్లెట్. అది వేసుకున్న దగ్గర నుంచి ఇలా అయిపోయాడు. అదే నాకు వాడికి మెమొరీ పెరుగుతానుక ఉన్నది పోయింది. అరే ఇలా ఆడేంటి? అన్నా నాకు బాగా నచ్చింది బిల్డప్ బాబాయ్. ఫస్ట్ బిల్డప్ బాబాయ్. చెప్పండి రా. తిప్పడు ఏం జరుగుతుంది ఇక్కడ? 12 సంవత్సరాలు అప్పుడు అయిపోయిందా? అయ్య బాబే నిజంగానే బయటికి వెళ్ళి ఏం చేసేది? ఒక్క 5 తప్ప అందరూ నీ పిల్లలా లేరేటి? నాన్న లేకుండా మమ్మల్ని ఇన్ని రోజులు ఎలా పెంచావమ్మా? పాపాయమ్మ పచ్చళ్ళ వ్యాపారం. ఒక రోజు బాబుగారు సాయంత్రం ఆవకాయ పచ్చడి కావాలన్నారు. బాబుగారు పచ్చడి లేదన్నాను. పర్వాలేదు, కనీసం ఒక బద్దైనా పెట్టన్నారు. నీకు ఎలాంటి వాడు కావాలమ్మా? 6 అడుగులు ఉండాలమ్మా. అవి 7 అడుగులు కావాలి. అమ్మా నీకెన్ని అడుగులు? నాకు అడుగులతో పని ఉందమ్మా. ఇది సపరేట్. ఇది మీకు మంచి సంబంధం చూశాను. అమ్మా అమ్మ కూడా పడింది రాయన. ఇంత కరువులో ఉన్నారే ట్రైన్లో. ఏమే రాత్రి తినకూడదు ఏమైనా తిన్నావా? తినలేదమ్మా. చెప్పు. అబ్బాయి ఎలా ఉంటాడు? తెలీదమ్మా. చెప్పవే. మొహం చూసి అలవాట్లేదు దానికి. నా వైఫ్ సార్ శ్రీలేఖ. అయినో జబర్దస్త్ వల్ల అందరు సక్సెస్ అయ్యారు, చాలా మందికి ఫేమ్ వచ్చింది. బట్ కార్తిక్ మాత్రం వచ్చిన ఫేమ్ తోటి, తనకు వచ్చిన మనీ తోటి వాళ్ళ మమ్మీని కొన్ని ఇయర్స్ మాత్రం సేవ్ చేసుకోగలిగారు. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. తన ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ కదా, సో ఇక్కడున్న ఆడవాళ్ళకి నా ఆడపడుచులుగా ట్రీట్ చేస్తూ ఒక స్మాల్ గిఫ్ట్. చంద్రన్ ఒకటి ఎవరో కట్టి చాలా రోజులైంది. ఆ ఇంట్లో ఒక లేడీ ఉంది. నువ్వు ఆవిని ఎలాగైనా సరే ముగ్గులోకి దించాలి. ఈవిడేనా? లైన్లో పెట్టు.
ఇక్కడ ఆరారేమంటే ఇక్కడ వచ్చింది ఏంటి? బట్టలు ఉతికి ఉతికి చేతులు చాలా నొప్పి అండి. అవునా, ఒకసారి చేతులు ఇవ్వండి. తీసుకోండి. అజయ్ పూలు కోసిన కందిపోయే చేతుల్లా ఉన్నాయి. ఏమైందండి? ఆయన ఎప్పుడు నాకు ఇలా ఊపలేదండి. పుష్కరాలు 12 years ఒకసారి వస్తుంది. మళ్ళీ పుష్కరాలు 12 years వచ్చినప్పుడు నడుస్తుంది అనేది. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకి మీ ఈటీవీలో.